స్టార్ట్ అని యూ విల్ బి గోయింగ్ దేర్ అండ్ స్టార్టింగ్ యువర్ 10K రన్ ఫ్రమ్ దేర్. అక్కడ నుంచి మీరు పరుగు స్టార్ట్ చేస్తే 4 కిలోమీటర్స్ లో మీకు రైట్ టర్న్ వస్తుంది. అక్కడ రైట్ టర్న్ తీసుకొని ఇంకొక 1 కిలోమీటర్ లో సుడా పార్క్ వస్తుంది. ఆ సుడా పార్క్ దగ్గర మీరు యూ టర్న్ చేసుకుంటారు. అక్కడికి 5 కిలోమీటర్. So we'll have the countdown. You can join along with me. 10, 9, 7, 6, 5, 4, 3, 2, 1. Only 10K. Only 10K. Forget all the best. All the best. Forget all the best. 10K. Can we do this now? Yeah. ఒక ఇబ్బందిని ఎదుర్కొంటా ఉంది. ఏదేంటి అంటే డయాబెటీస్ బాగా పెరుగుతున్న దేశం ఏముంది అంటే భారతదేశంలో డయాబెటిక్ పేషెంట్లు ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి ఎదుగుతున్నారని చెప్పి సైంటిస్టులంతా ఆందోళన చెందుతా ఉన్నారు. భారతదేశ జనాభా ప్రపంచంలో దాదాపు నెంబర్ 1 స్థానానికి చైనా దాటి చేరుకుంది. ఈ పరిస్థితులలో మనల్ని మనం రక్షించుకోవడానికి మన ముందున్నటువంటి ఒకే ఒక మార్గం క్రీడలు. ఆ క్రీడల్లో మనకు నచ్చినటువంటి క్రీడను ఎంచుకొని ఆ క్రీడలో సక్సెస్ అయ్యే రీతి లోపల మీరందరూ కూడా ముందుకు పోతే బాగుంటుంది. భావితరాలకి మార్గదర్శనంగా ఉంటే ముందుంటుంది. చాలా మంది 60 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు కూడా కనబడతా ఉన్నారు. మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. 10-12 సంవత్సరాల చిన్నారులు కూడా ఉన్నారు. భావి భారత పౌరులు వీళ్ళంతా శారీరకంగా మానసికంగా బాగుంటేనే దృఢంగా ఉంటేనే ఈ దేశం బాగుంటుంది. వాట్ అరిస్టాటిల్ సెడ్ ఈ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని చెప్తాడు. ఆ సౌండ్ బాడీ రావాలంటే పొద్దున్న లేసే మారథాన్ అనే చెప్పాను. వాట్ ఎవర్ ద స్పోర్ట్ యూ లైక్, whatever the game you are interested, be in the ground for at least 1 hour so that we can make healthy India. Diabetic India ను healthy India గా మార్చాలంటే మీరు పొద్దున్నేసి అందరూ గ్రౌండ్ లో ఉండాలి. గేమ్స్ అంటే కంప్యూటర్లకే పరిమితమై క్రికెట్ ఎట్లా ఆడతారంటే కంప్యూటర్లో ఆడేటువంటి స్థితిలోంచి తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి, పిల్లల్ని కొంచెం కంప్యూటర్లకి దూరంగా ఉంచండి. రాత్రి 12 గంటల దాకా 1 గంట దాకా మేల్కతోటి ఉంచకండి దయచేసి. స్లీపింగ్ టైమ్ ఈజ్ 10 o'clock. 10 o'clock పడుకోమనండి. 4:35 నుంచి లేపండి. గ్రౌండ్ కు తీసుకొని రండి. పిల్లలతో పాటు మీరు కూడా రండి. ఇకపోతే దేశాన్ని బట్టి పీడిస్తున్నటువంటి ఇంకొక మేజర్ సమస్య స్కూళ్లలో కూడా వచ్చింది. దాని గురించి మాట్లాడుకోవడం బాధాకరమైనటువంటి విషయం. ప్రపంచం అంతా ఎదుర్కొంటుంది. ఈ మధ్యలో భారతదేశంలో బాగా వింటున్నటువంటి సమస్య డ్రగ్స్ మహమ్మారి. దయించి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి యువత డ్రగ్స్ వైపు వెళ్ళకూడదని అటు పోలీసులు ఇటు రాజకీయ నాయకులమైన మేము వైద్యులు చాలా మంది చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు చిన్న వయసు నుంచే స్కూళ్లలో చాక్లెట్లలో డ్రగ్స్ పెట్టి పిల్లల్ని డ్రగ్ అడిక్ట్ చేసి ప్రపంచాన్నంతా డ్రగ్స్ మాఫియా అనేది శాసించాలని ప్రయత్నం చేస్తా ఉంది. వాటి పట్ల కూడా అప్రమత్తతో ఉండాలి. ఇంత గొప్ప చైతన్యం, ఇంత గొప్ప స్ఫూర్తి ప్రదర్శించి ఇంతమంది మీరు ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా మీకు అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, ఆశీస్సులు తెలియజేస్తూ నిండు 100 ఏళ్లు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలతో మీరందరూ వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఆ భగవంతుని వేడుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఖేలో ఇండియా స్ఫూర్తిలో మీరంతా భాగస్వాములు కావాలని, భవిష్యత్తులో భారతదేశం కాదు వేరే దేశాలు మెడల్స్ వేస్తా ఉంటే ఇబ్బంది పడే స్థితిలోంచి నేను తెలంగాణ జిమ్నాస్టిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా నిన్ననే భారతదేశంలో అందరూ జిమ్నాస్ట్ బిలో 10 years యొక్క స్పోర్ట్ ఈవెంట్ ని మేము హైదరాబాద్ లో చేసి వచ్చాం. ఆ చిన్నారులను చూస్తుంటే అసలు చైనాకి కాంపిటీషన్ గా పోయేది ఎవరైనా ఉన్నారు ఒలింపిక్స్ లో అంటే దిస్ టైం జిమ్నాస్టిక్ లో కూడా గోల్డ్ మెడల్ తీసుకొచ్చేయడానికి చిన్న అమ్మాయిలు పోతా ఉన్నారు. I hope that India is also changing under the dynamic leadership of Honorable Prime Minister Sri Narendra Modi ji, and we hope that we will get more medals in Olympics also, and I wish you all the bright future and best future for the country and for your health. Thank you one and all. 90లో ఇక్కడ సిద్దిపేట డిగ్రీ కాలేజ్ నుంచి 89-90లో డిగ్రీ పూర్తి చేసిపోయినాను. అప్పుడు ఎట్లున్నాడో రఘునందన్ ఇప్పుడు అట్లే ఉన్నాడు. రఘునందన్ అప్పుడు వేసుకున్న టీషర్ట్ ఇప్పుడు కూడా వేసుకోగలుగుతాడు. కానీ నా క్లాస్మేట్స్ చాలా మంది ఏంటంటే అప్పుడు వేసుకున్న బట్టలు ఇప్పుడు వేసుకోలేని పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళు పాపం బాధాకరం. నేను అప్పుడు 75 kgs ఉండేవాడిని, ఇప్పుడు 77 kgs ఉన్నాను. సో సిన్స్ 1990 నుంచి 34 years దాకా నా వెయిట్ లో 1 కిలో కూడా చేంజ్ లేదు. ఎందుకంటే పొద్దున్న లేస్తే ఏదో ఒక ఆట కోసం, అది షటిల్ ఆడడానికి పోతే కావచ్చు, కొద్ది రోజులు గ్రౌండ్ కి పోతాను కావచ్చు, కొద్ది రోజులు రన్నింగ్ పోతాను కావచ్చు.
గ్రౌండ్ పోకుండా దాదాపు రఘునందన్ రావు ఉన్నాడు. రాజకీయాలకు వచ్చినాక ఇక మీ ఊరికి వస్తే మీరు ఏం చేస్తారో తెలుసు కదా, ఈ కొన నుంచి ఆ కొనకు నడిపించేస్తారు, 5 కిలోమీటర్లు అయిపోతుంది. సో ఇన్ వన్ ఆర్ ద అదర్ వే యూ షుడ్ హ్యావ్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ డైలీ, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మా పోలీస్ మిత్రులకు కూడా నా విజ్ఞప్తి, వాళ్ళకి ఈ మధ్యలో గ్రౌండ్ దూరం అయిపోయింది, ఎవరిని చూసినా ఇట్లనే కనబడుతున్నారు. అన్న జర పొద్దుగాలు వేస్తే గ్రౌండ్కి రాండి, ఆరోగ్యాలు కాపాడుకోండి. ఎందుకంటే ఈ దేశానికి సేవ చేయాల్సింది మీరే, మాకందరికి రక్షణ ఇవ్వాల్సింది మీరే. కాబట్టి వాళ్ళకు కూడా వర్క్ లోడ్ ఎక్కువైతుంది, స్ట్రెస్ ఎక్కువైతుంది. మీకు ఎంత పని ఉన్నా, నేను చాలా బిజీ ఉన్నా అంటారు చాలా మంది. ఏం బిజీ ఉన్నాడంటే మొబైల్లో బిజీ ఉంటాడు, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. కొద్దిసేపు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. దట్స్ వాట్ ఐఎమ్ ఫాలోయింగ్. I hope that you will also follow the same thing. Keep mobile away. If it is compulsory and if it is mandatory, then only you go for the mobile. మీరే బిజీగా ఉన్నట్టు, మీరు లేకపోతే ప్రపంచం ఏదో ఆగిపోతుందని ఫీల్ కాకండి. మీరున్నా లేకున్నా, నేనున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా, ద వరల్డ్ విల్ రన్ ఆన్ ఇట్స్ ఓన్ వే. కాబట్టి మీ కాళ్ళ మీద మీరు గట్టిగా ఉండాలంటే 1 గంట సేపు గ్రౌండ్ కి పోయి మీకు నచ్చిన ఆట ఆడండి దయచేసి. థ్యాంక్ యూ. Super. So inspiring. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.